3D Professor launch. అఖండ 2 అఖండ 1 కన్నా 10 ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ 3Dలో కూడా చూడబోతున్నారు. అండ్ PCX అండ్ ఆల్ ఫార్మాట్స్ ఈస్ గోయింగ్ టు మ్యాసివ్. Thank you all. First of all, I would like to thank the producers, Gopi sir and Ram sir, our director, Patu sir, and of course our hero Balakrishnan sir for giving this opportunity to raise 3D to work on this movie. And I'm just promise you that it's going to be historical. The effects and the visual effects, everything what you will see, it will be world class. Thank you. డెఫినెట్గా సినిమా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. 3D ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఎవ్రీ షాట్ కూడా ఇలానే ఉంటుంది. మా డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారు. సో hope everyone enjoy it. Thank you. बहुत ही अच्छा सिनेमा है. It's a wonderful experience with working with Boyapati sir and Balaya sir. Thank you so much. Balaya. అదే చూసారా ఆ మాట. జై బాలయ్య. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ రీక్యాప్ చూశారు కదా, 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఇది అంటే కథ విన్నాక ప్రొడక్షన్ డిజైనింగ్ అది దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బోయపాటి గారు చెప్తున్నప్పుడు దీనికి ఉన్న స్కేల్కి, లొకేషన్స్కి, ల్యాండ్స్కేప్స్కి 3Dలో చేస్తే ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అని 3Dలో చేస్తే బాగుంటుంది అనుకుని డిసైడ్ చేసుకున్నాం. అలాగే మనకి టైము కూడా దొరికింది. సో అంటే ఏదో చేసేసాము అన్నట్టుగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అన్నీ రీచెక్ చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు విజువల్గా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దట్ ఐ కెన్ ప్రామిస్ యూ. సార్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్. సో చెప్పడం ఈజ్ కామన్, కానీ ప్రొడ్యూసర్ నోట్లో నుంచి వింటే మాకు ఆ కిక్ వేరు. కొత్తగా ట్రై చేస్తున్నాం ఈసారి. ఏదైనా ఒక్క డైలాగ్ అట్లీస్ట్ పోనీ బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పండి మీరు. ఎందుకు అవసరమా మేము చెప్పి దాన్ని బాలయ్య బాబు గారు చెప్తే ఆ సౌండ్ రీసౌండ్ వేరుగా ఉంటుంది. ఒక్క మాటతో మా నోర్లు మోయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ. జై ఎన్టీఆర్, జై బాలయ్య. నేను సినిమా పెద్ద ఫంక్షన్లో మాట్లాడదాం అనుకున్నా, ఇక్కడ వీళ్ళతో అర్పిస్తా. మన బాలయ్య బాబు గారు అలాగే బోయపాటి గారు, తమన్ గారి కాంబినేషన్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బోయపాటి. ఇదే అనుకుంటే థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తారు. మీరు ఇంకేం గుర్తుండదు. సినిమా చూసిన కళ్ళారా హర హర మహాదేవ్, జై బాలయ్య, జై బోయపాటి అనేది మాత్రమే మీకు గుర్తుండిపోతుంది. మనకందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ అండ్ ఇప్పుడు అఖండ 2తో ప్రభంజనం సృష్టించబోతున్నటువంటి మా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అది ఎటు స్క్రీన్ మీద చూస్తారు కదా బ్రదర్. అయ్యో సార్ ఇప్పటి వరకు మేము మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు రెడీ బాబు అనడం విన్నాం కానీ స్పీచ్కి ముందు రెడీ అని చెప్పడం వినలేదు. అలా చెప్పి మొదలు అది కరెక్ట్ పెడతాం. కాదులేండి. అది థియేటర్లో చూద్దరు బ్రదర్, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఏముండదు, కెమెరామెన్స్ రెడీ, బాబు రెడీ, బాబు స్టాప్ కెమెరా యాక్షన్. ఇదే ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ ఒక థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన సోదర సమానమైన నందమూరి అభిమానులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, ఈ 3D ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు మాట్లాడాల్సింది నేను కాదు. యాక్చువల్లీ మీరు ఒక 3D ఎక్స్పీరియన్స్ చూశారు, ఎలా ఉంది? ఈరోజు మీరు ఏది చూశారో బ్రదర్, రేపు థియేటర్లో, ఓహో మీకు గ్లాసెస్ రాలేదా? అదే, ఇది ఎలా ఉంటుందంటే బ్రదర్, ఇంతమంది దీనిలో లోపలికి వచ్చినప్పుడు లోపలికి ఎవరు వచ్చి ఎవరు మనం తీసుకొని రావాల్సిన పరిస్థితి కొంత, ఎందుకంటే టైం ముహూర్తం ఒకటి పెట్టాము, ఆ ముహూర్తం ప్రకారం మనం రిలీజ్ చేస్తాం. అందుకని చెప్పే ఒక టైం కూడా ఇచ్చాము, ఒక హాఫ్ అన్ అవర్. బట్ అయినా సరే చిన్న అందలేదు అని అంటే సారీ, ఏం చేయలేము, అది చిన్న ఇది జరిగింది. మీరు చూస్తారు అని అంటే మళ్ళీ మొత్తానికి పిచ్చి ఇప్పుడు వెళ్ళబోయే ముందు ఇంకోసారి నేను వేయిస్తాను. ఓకే ఏమా, ఎవరికైతే గ్లాసెస్ లేవో అందరికీ గ్లాసెస్ సప్లై చేయండి, వెంటనే అవ్వాలి. రాఘవ చూడండి అమ్మా త్వరగా. అదే 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 బ్రదర్, నీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు కష్టం కదా, అందుకనే స్టార్టింగ్లో ఉండాలి బ్రదర్. అంటే మీరు సెంటర్లో ఉన్నారు, మీరు అభిమానులు, మీరు కాదంటలేదు నేను, కానీ మీరు చూసుకోవాలి. ఇది ముందు లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని వస్తే బాగుండేది, తోసుకొచ్చారు కానీ తీసుకొని రాలా, అది ఇబ్బంది. ఓకే బ్రదర్, ఈరోజు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు 3D చూడండి కాదు, చూశారు. కానీ మన తెలుగు సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద, అంటే ఒక మామూలుగా మా స్క్రీన్ మీద మన సినిమా చూసి తర్వాత మీరు 3Dలో చూస్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్, బిలీవ్ మీ, అది మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మన సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళామా అన్నంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ సినిమాని కూడా అలాంటి ప్లాట్ఫామ్ మీదే చేయడం జరిగింది, ఒక అద్భుతమైన దీని మీదే చేయడం జరిగింది. ఓకే బ్రదర్, తప్పకుండా మీరు అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు. అలా అవ్వాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు బాలయ్య బాబు అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, మన మీడియా వారు కానివ్వండి, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడితే దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తారు, తల మీద పెట్టుకొని చూస్తారు. ఆ అద్భుతమైన ఇది ఇందులో ఉంటుంది, నన్ను నమ్మండి. ఏదో అడగపోయావమ్మా? నిన్న ముంబై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది? అండ్ అదరగొట్టేశారు హిందీ స్పీచ్, మొదటి ప్రమోషన్ ముంబైతో మొదలు పెట్టారు, అండ్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నింది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి సినిమా గురించి. ఈ సినిమా భారతదేశ ఆత్మ, ఈ సినిమా భారతదేశ పరమాత్మ, ఈ సినిమా ఈ దేశ ధర్మం, ఈ సినిమా ఈ దేశ ధైర్యం. ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే, ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది, కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది, సనాతన హైందవ ధర్మం. ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా. మీరు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత, నేను మీకు ఇస్తున్న హామీ. సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మీరు అడిగారు ఎందుకు ముంబై అని. ముంబై ఈజ్ ఏ కల్చర్ రన్వే ఫ్రమ్ మూవీస్. అది దేశానికి రాజధాని. మనం అక్కడి నుంచి, అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. అది మెయిన్ ఎయిమ్.
నెక్స్ట్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది. మా అందరికీ మీరు ఏ డైలాగ్ రాసినా అది గూస్ బంప్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్. కానీ స్పెషల్గా ఈ అఖండ 2లో మీకు గూస్ బంప్స్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి, సీన్ ఏంటి? నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా. ఇది రాసింది నేనే, ఇది తీసింది నేనే. సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే విధానం ఉంటుంది సెల్యులాయిడ్ మీదకి. దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు, ఆయనతో ఉన్నారు. సో ఇందులో ప్రతిదీ మన కల్చర్కి మన ట్రెడిషన్కి లాక్లో ఉంటుందమ్మా. సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగు బాగుంటుంది ఇందులో. అసలు ఏది ఇది బాగుంటుంది ఇది అది అనడానికి లేదు. కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పా ఆల్రెడీ ఆయన ఇలాంటి ఆన్సర్లే చెప్తానరా, అడగొద్దు మనం దొరికిపోతామని. అయినా సరే వాళ్ళు వినట్లేదు సార్, ఏం చేయమంటారు? అయ్యయ్యో లేదు. ఓకే, ఎస్. సో ఇప్పుడు టీం అందరి మాటల్లో మీడియా ద్వారా Q&A సెషన్ జరగబోతుంది. సో ఆర్ యూ గైజ్ రెడీ? ఓకే, సో డైరెక్టర్ గారిని, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని అండ్ అలానే రాజ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. రామ్ గారిని, గోపి గారిని అండ్ రాజ్ గారిని. ఆత్మగా ఎలా మారింది, మీరు ఎలా మార్చారు? ఎందుకంటే మనకు భారతీయ ఆత్మ అంటే మన భగవద్గీత, మన రామాయణం, మన భారతం, ఇవి మన భారతీయ ఆత్మలు. ఒక కమర్షియల్ సినిమాని మీరు భారతీయ ఆత్మగా ఎలా మార్చగలిగారు, ఎలా మార్చారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని. థ్యాంక్ యూ గురుగారు, కూర్చోండి. గురుగారు, ఇప్పుడు మీరు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఏదైనా సరే గంట కొట్టే చెప్పాలి, గంట కొట్టి చెప్తేనే సౌండ్ వినిపిస్తుంది గురుగారు. అది సాత్వికంగా చెప్తే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం, నో డౌట్, కాదంటలేదు. కమర్షియల్గా చెప్పినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే రోజుల్లో బండ గుర్తు అంటామండి, అలాగే దీనికి ఒక ఇది చెప్పాము. ఇప్పుడు మీరు చెప్పారండి భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం చెప్పారు గురుగారు. మీరు నమ్మండి, రేపు చూడండి గురుగారు, ఈ 3 ఈ సినిమాలో ఉంటాయి. ఓకే అండి, దీనికి సంబంధించిన ప్రతి ఇది దీనిలో ఉంటుంది. ఈ 3టికి మూలం ఉందో చూడండి గురుగారు. ఇప్పుడు వారు అడిగారు భగవద్గీత, రామాయణం, మహాభారతం అంటేనే మన దేశ ఆత్మ. ఆ ఆత్మ ఒక కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుంది అని అడిగారు. ఈరోజు నేను చెప్తున్నాను బ్రదర్, మీరు సినిమా చూడండి, ఈ 3టికి ఉన్న ఆత్మే ఈ సినిమా, దాని మీద నుంచే మొదలవుతుంది. సో అందుకే చెప్పాను, ఇది ఈ దేశ ఆత్మ, ఈ దేశ పరమాత్మ, ఈ దేశ ధర్మం, ఈ దేశ ధైర్యం ఏంటి. రేపు సినిమా చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ అండి బ్రదర్, థ్యాంక్ యూ.